ఇప్పుడు ఈరోజు సబ్నెటింగ్ టాపిక్ వద్దాం సార్. సబ్నెటింగ్ టాపిక్ ఇంతకుముందు వీడియోలో వాయిస్ డిస్టర్బెన్స్ చాలా ఉంది. సో సారీ ఫర్ దట్. ఒక వీడియో ఏమనుకోని ఇప్పుడు నుంచి వచ్చే వీడియో కొంచెం నాయిస్ లేకుండా క్లారిటీ వచ్చే వాయిస్ చూసుకుంటాను. ఓకేనా? సారీ ఫర్ దట్. లెట్స్ టైప్ ఇంటూ అవర్ టాపిక్ సబ్నెటింగ్. ఓకేనా? ఇప్పుడు సబ్నెటింగ్ మన వాయిస్ కానీ వీడియో కానీ క్లారిటీ లేకపోయినా వాయిస్ కానీ ఏమన్నా బాగాలేకపోతే మీరు కామెంట్లో పెడితే సో నెక్స్ట్ వీడియోలో నేను అవి రిపీట్ కాకుండా చూసుకుంటాను. సో ఏమున్నా మీరు నాకు కామెంట్లో పెట్టండి. ఓకే? ఒక వాయిస్లో ఉన్న కొంచెం గట్టిగా మాట్లాడమంటే సో దట్ ఇంకా కొంచెం గట్టిగా మాట్లాడతాను, వాయిస్ కూడా కొంచెం క్లారిటీ వస్తుంది సరేనా. సారీ, స్టార్ట్ చేద్దాం. సబ్నెటింగ్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ డివైడింగ్. సబ్నెటింగ్ పేరులోనే ఉంది. ఒక నెట్వర్క్ని ఏం చేస్తామంటే చిన్నగా డివైడ్ చేస్తాం. ఇది ఒక పెద్ద నెట్వర్క్ అనుకున్నాం. ఓకేనా? ఒక పెద్ద నెట్వర్క్ని దాన్ని సబ్ పార్ట్స్లోకి సబ్ అంటే చిన్నగా నెట్వర్క్ని ఒక పెద్ద నెట్వర్క్ని చిన్న పార్ట్స్లోకి డివైడ్ చేస్తాం అనమాట. ఈ చిన్న పార్ట్స్ని ఇంకా చిన్న పార్ట్స్లోకి డివైడ్ చేస్తాం. ఆ సబ్నెట్స్ ఇంకా సబ్నెటింగ్గా డివైడ్ చేస్తే దాన్ని ఇంకా సబ్నెట్స్ అంటారు. ఓకే, అలా అనమాట. సో ఇప్పుడు మ్యాటర్ వైజ్ వెళ్దాం. ఓకేనా? సబ్నెటింగ్ అంటే ఏంటిది? ప్రాసెస్ ఆఫ్ సింగిలింగ్ ఒక లార్జ్ నెట్వర్క్ని గుర్తుపెట్టుకోండి. ఒక లార్జ్ నెట్వర్క్ని మల్టిపుల్ స్మాలర్ నెట్వర్క్స్గా డివైడ్ చేస్తున్నాం. దాన్ని సబ్నెటింగ్ అంటారు. ఎందుకు సబ్నెటింగ్ చేస్తున్నాం మనం అంటే బిగ్ నెట్వర్క్ డివైడ్ ఇంటూ స్మాల్ నెట్వర్క్. సబ్నెటింగ్ అంటే ఒక పెద్ద నెట్వర్క్ని మనం స్మాలర్ నెట్వర్క్స్లోకి డివైడ్ చేస్తున్నాం. మళ్ళీ రెండు నెట్వర్క్ ఏం చేస్తున్నాం అంటే ఒకవేళ పెద్ద నెట్వర్క్ ఉంటే లైక్ క్లాస్ ఏ అండ్ క్లాస్ బి ఉన్నాకో దానికి డిఫికల్ట్ అయిపోతుంది. నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ అని ఒకడు ఉంటాడు, దాన్ని మెయింటైన్ చేయాలి, దాన్ని చూసుకోవాలి కదా ఆ నెట్వర్క్ని. సో అంత పెద్ద నెట్వర్క్ని ఆ నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్కి డిఫికల్ట్గా ఉంటుంది దాన్ని మెయింటైన్ చేయడానికి. సో ఏం చేస్తారంటే ఆ లార్జ్ నెట్వర్క్ని లైక్ క్లాస్ ఏ క్లాస్ బి అని అంటున్నాడు. సో లార్జ్ నెట్వర్క్ ఈ నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ ఏం చేస్తారంటే సబ్నెట్స్లకు డివైడ్ చేస్తారు. సో హ్యావింగ్ ఆల్ కంప్యూటర్స్ ఫ్రమ్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ in a company on the same network is less secure from a company perspective. ఎందుకంటే చాలా కంప్యూటర్లు ఉన్నాయి, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్, అవన్నీ ఒకటే నెట్వర్క్ పైన ఉంది. సో ఒకటి అన్నీ ఇప్పుడు డిఫరెంట్ అన్నీ ఒకటే సేమ్ నెట్వర్క్ పైన ఉన్నానుకో, ఒక నెట్వర్క్ పైన ప్రాబ్లం వచ్చానుకో ఉన్న కంప్యూటర్లు అన్నిటికీ ప్రాబ్లమే. సో ఏం చేస్తారంటే ఆ బిగ్ నెట్వర్క్ని స్మాల్ ఇంకా ఇది ఏంటంటే నేను ఇక్కడ పాయింట్ టు బి నోటెడ్ దట్ చాలా కంప్యూటర్స్ విచ్ ఆర్ గోయింగ్ టు టాక్ దట్ లార్జ్ నెట్వర్క్ అంటే ఒకటే నెట్వర్క్ పైన డిపెండ్ అయినా అనుకో సెక్యూరిటీ ఉండదు కంపెనీ పర్స్పెక్టివ్లో. సో ఏం చేస్తారంటే సో ఆ ఆర్గనైజేషన్ ఏం చేస్తుంది, ఆ లార్జ్ బ్లాక్ ఆఫ్ ఉంది చేస్తారు దాన్ని లైక్ లార్జ్ నెట్వర్క్ క్లాస్ ఏ క్లాస్ బి అన్నాడు. సో దాన్ని ఏం చేస్తారంటే ఇట్ డివైడ్స్ ది అడ్రసెస్ ఇంటూ సర్వర్ కాగ్నిజెన్స్ groups and assign each group the two smaller network called subnets. సో సెక్యూరిటీ కావాలి, ఎందుకంటే అన్ని కంప్యూటర్లు అన్ని డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉన్న కంప్యూటర్లను ఒకటే నెట్వర్క్ పైన ఉన్నామనుకో సెక్యూరిటీ ఉండదు. సో ఏం చేస్తారంటే దాన్ని ఆ క్లాస్ ఏదైతే క్లాస్ కాల్ నెట్వర్క్ ఉందో దాన్ని స్మాలర్ ఒకటే అడ్రస్ ఉంటుంది కదా, దాన్ని అడ్రస్ని డివైడ్ చేస్తారు. సవరల్ నెట్వర్క్స్లో డివైడ్ చేసి ఈచ్ అండ్ అసైన్ ఈచ్ గ్రూప్ స్మాల్ నెట్వర్క్, ఒక్కొక్క గ్రూప్కి ఒక్కొక్క నెట్వర్క్ ఇచ్చేస్తాడు. ఆ నెట్వర్క్స్ని ఈ బిగ్ నెట్వర్క్ని సబ్నెట్స్తో డివైడ్ చేస్తాడు. ఈ ఒక్కొక్క దీన్నే సబ్నెట్ అంటారు, దీన్ని సబ్నెట్స్ అంటారు. ఓకేనా? ది ప్రాసెస్ మొత్తాన్ని సబ్నెటింగ్ అంటారు. డివైడింగ్ ఎస్ బిగ్ నెట్వర్క్ ఇంటూ స్మాలర్ నెట్వర్క్స్ నోన్ యాజ్ సబ్నెటింగ్. ఈచ్ పార్ట్ ఇన్ దట్ సబ్నెటింగ్ ఈజ్ నోన్ యాజ్ సబ్నెట్స్, అలా అనమాట. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు కన్క్లూషన్కి వచ్చేసరికి ఇప్పుడు ఆర్గనైజేషన్కి ఏమైపోయింది, గ్రాంటెడ్ రేంజ్ ఆఫ్ అడ్రసెస్ మే డివైడ్. ఇప్పుడు డిఫరెంట్ అడ్రసెస్లోకి డివైడ్ చేస్తున్నాను. ఈ రేంజ్ ఇంటూ సబరల్ సబ్ రేంజెస్ అండ్ అసైన్ ఈచ్ సబ్ రేంజ్ టు ఏ సబ్నెట్. ఒక్కొక్క అడ్రస్ ఒక్కొక్క సబ్నెట్స్కి అసైన్ చేస్తారు. ఆర్ ఇప్పుడు ఈ సబ్నెట్ ఉంది చూసారా, దీన్ని ఇంకా మనం డివైడ్ చేయొచ్చు. దీన్ని ఇది ఉందా, దీన్ని ఇంకా డివైడ్ చేస్తారు. ఇది ఉంది కదా ఇట్లా, దీన్ని ఇంకా డివైడ్ చేస్తారు. ఇది ఇప్పుడు ఇంకా ఈ సబ్నెట్ అవుతుంది, అలా అన్నమాట. అట్లా కూడా డివైడ్ చేస్తారు. ఏ సబ్నెట్ కెన్ బి డివైడెడ్ ఇంటూ సెవరల్ సబ్నెట్స్. ఏ సబ్నెట్ కెన్ బి డివైడెడ్ ఇంటూ సెవరల్ సబ్నెట్. ఇట్లనే ఇది ఇట్లా ఒక డివైడ్ చేస్తుంది, దీన్ని ఇంకా సబ్నెట్స్గా డివైడ్ చేయగలుగుతాము. సో ఇప్పుడు సబ్నెటింగ్ వల్ల మనకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే
ఇట్ ఇంప్రూవ్స్ ద సెక్యూరిటీ. చెప్పాను కదా, అన్ని కంప్యూటర్లు ఒకటే నెట్వర్క్ పైన ఉంటే సెక్యూరిటీగా ఉండవు. ఇప్పుడు డిఫరెంట్ నెట్వర్క్స్ పైన ఉన్నప్పుడు సెక్యూరిటీగా మనం చేయొచ్చు అనమాట. ఇప్పుడు మెయింటెనెన్స్ కూడా నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ వరకు ఈజీ అయిపోయింది. ద మెయింటెనెన్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ సబ్నెట్స్ ఈజ్ ఈజీ. మొత్తం నెట్వర్క్ని కంట్రోల్ చేసే కానీ చిన్న చిన్న సబ్నెట్స్ని ఒక కోడ్ చూసుకుంటాడు. సో ఈజీ అయిపోతుంది దాని అడ్మినిస్ట్రేషన్ కానీ దాని మెయింటెనెన్స్ కానీ. తర్వాత మనం వచ్చేసరికి డిసడ్వాంటేజెస్ వచ్చేసరికి ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఎ స్టేషన్ ఈజ్ డిఫికల్ట్, నాట్ పాసిబుల్ టు డైరెక్టెడ్ బ్రాడ్కాస్ట్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఆఫ్ నెట్వర్క్ నుంచి మనం బ్రాడ్కాస్ట్ చేయలేం. ఇంకా ఒక స్టేషన్ ఐడెంటిఫై చేయడం కూడా కొంచెం డిఫికల్ట్. ఓకేనా, ఎక్కడ ప్రాబ్లం వస్తుందని. తర్వాత 2 రకాల సబ్నెటింగ్స్ ఉంటాయి. ఒకటి ఫిక్స్డ్ లెంత్ సబ్నెటింగ్, ఇంకోటి వేరియబుల్ లెంత్ సబ్నెటింగ్. ఫిక్స్డ్ లెంత్ సబ్నెటింగ్లో ఏమవుతుందంటే అయితే మనం చెప్పాను కదా, ఈ బిగ్ నెట్వర్క్ని స్మాల్ సబ్నెట్స్ అంటే వేస్తాం. ఈ సబ్నెట్ అన్నిటినీ సేమ్ సైజు ఉంటాయి, అది ఫిక్స్డ్ సైజు. వేరియబుల్ సైజులో ప్రతి సబ్నెట్ సైజు సేమ్ ఉండాల్సిన అవసరం లేదు. వేరియబుల్ అంటే ఏంటిది, విచ్ చేంజ్ ద వాల్యూ ఇన్ ప్రోగ్రామింగ్లో పర్స్పెక్టివ్లో. అలానే ఫిక్స్డ్ అంటే ఎప్పుడు సేమ్ ఉంటుంది, అదే అనమాట. ఇక్కడ ఆల్ సబ్నెట్స్ ఆర్ ఇన్ సేమ్ సైజ్, ఎక్కడ ఫిక్స్డ్ లెంత్ సబ్నెటింగ్లో ఈ టైప్ ఆఫ్ సబ్నెటింగ్. నెక్స్ట్ వేరియబుల్ సైజ్లో ఆల్ సబ్నెట్స్ ఆర్ ఇన్ నాట్ సేమ్ సైజ్లో ఉండాల్సిన అవసరం లేదు. ఒకటి డిఫరెంట్ సైజెస్ ఉంటాయి ఆ డివైడ్ అయిన సబ్నెట్స్. ఇక్కడ మనం పక్క డివైడ్ అయిన సబ్నెట్స్ ఇవి ఉన్నాయి చూసారా, ఇవన్నీ సేమ్ సైజ్ ఉండాలి. ఓకే, ఇంకా ఫిక్స్డ్లో ఆల్ సబ్నెట్స్ హ్యావ్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ పోర్ట్స్. ఈ సబ్నెట్కి 5 ఉంటే ప్రతి సబ్నెట్కి ఈక్వల్ నెంబర్ ఆఫ్ పోర్ట్స్ ఉంటారు, సేమ్ సైజ్ ఆఫ్ సబ్నెట్స్ ఉంటాయి. వేరేస్ వేరియబుల్లో ఇక 5 ఉండొచ్చు, ఇక్కడ 8 ఉండొచ్చు, ఇక 9, 15 ఉండొచ్చు, అండ్ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ పోర్ట్స్ ఉండొచ్చు. ఆల్ ద సబ్నెట్స్ డూ నాట్ హ్యావ్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ పోర్ట్స్. వేరేస్ వేరియబుల్లో అన్నిట్లో ఈక్వల్ నెంబర్ ఆఫ్ పోస్ట్లు ఉండడు. ఇక్కడ మనం పక్కా మనకి ఈక్వల్ నెంబర్ ఆఫ్ పోస్ట్లు ఉంటాడు. అన్ని సబ్నెట్స్ అన్ని సేమ్ సైజ్ ఉంటాయి. ఇక్కడ సేమ్ సైజ్ ఉండవు, ఇంకా ఈక్వల్ నెంబర్ ఆఫ్ పోస్ట్లు ఉండడు. ఆల్ ద సబ్నెట్స్ హ్యావ్ సేమ్ సబ్నెట్ మాస్. ఇప్పుడు ఈక్వల్ సేమ్ సైజ్ ఉన్నారు, సేమ్ సైజ్ ఆఫ్ సబ్నెట్స్ ఉన్నాయి, ఇంకా ఈక్వల్ నెంబర్ ఆఫ్ పోర్ట్స్ ఉన్నారు. ఇట్స్ ప్రొపోర్షనల్ దట్ అన్నిటికీ సేమ్ సైజ్ సేమ్ సబ్నెట్ మాస్క్ అనేది ఉంటుంది ఫిక్స్డ్ లెంత్లో. ఇక్కడ ఈ 2 పాయింట్స్ సరిపోతుంది. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.